వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇందు గలదందు లేదని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు కలదు. ఎస్, మత మార్పిడి. ఒకప్పుడు లవ్ జిహాద్ల ద్వారా లేకపోతే ఇంకో రకంగా మత మార్పిళ్ళు జరుగుతున్నాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు నాసిక్లోని ఒక మల్టీనేషనల్ కంపెనీని కుదిపేసిన ఘటన నేను మీకు తెలియజేస్తా. 7 ముస్లింలపై లైంగిక వేధింపులు మరియు మతపరమైన బలవంతపు చర్యలకు పాల్పడినందుకు 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 7 టీమ్ లీడ్లు, అంటే టీఎల్ అంటారు కదా, అలాంటి టీఎల్లు, వాళ్ళ పేర్లు కూడా చెప్తా చూడండి. ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మొమాన్, తైసిఫ్ అత్తర్, డానిష్ షేక్, ఇంకొక ఆడామె. ఇక నాసిక్ పోలీసుల దర్యాప్తు ప్రకారం ఒక మల్టీనేషనల్ కంపెనీలో దానిష్ షేక్, తౌసిఫ్ అట్టార్, రాజా మొయిమాన్, షారుఖ్ ఖురేష్, షఫీ షేక్ ఒక అక్కడున్న మహిళా ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తించడం, అసభ్య వ్యాఖ్యలు చేయడం, బలవంతపు ప్రవర్తన, వేధింపులకు గురిచేసి ఇలా అనేక సంబంధాలు బలవంతంగా లాగడం, లైంగిక దాడి చేయడం, బురకా వేసుకోమనడం. బురకా వేసుకుంటే ఐటీ కంపెనీస్లో ఎలా ఉంటుందో తెలుసు కదా, మీకు ఈ పని కావాలంటే ఆ పని కావాలంటే అది చేయండి ఇది చేయండి అన్నట్టు మీరు బురకా వేసుకుంటే మీకు ఈజీ వర్క్ ఇస్తా అనడం, హిందూ దేవతలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత జీవితంపై దూషణలు చేయడం, నమాజ్ చేయమని బలవంతం పెట్టడం, గోమాంసం తినమని ఒత్తిడి చేయడం, ఇలాంటివన్నీ చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా ఒక పురుష ఉద్యోగిని కూడా తమ మతపరమైన ఆచారాల్లో పాల్గొనమని బలవంత పెట్టారు. తర్వాత మత మార్పిడి జరిగిందని ఫిర్యాదు చేశాడు. బాధితులు మొత్తం 8 మంది మహిళలు మరియు ఒక పురుషుడు కలిసి రంజాన్ ఉపవాసాలు చేస్తూ బురకా ధరించిన కుమార్తెపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. వాళ్ళు పెట్టే బాధలు భరించలేక ఒక అమ్మాయి ఏకంగా బురకా వేసుకొని నమాజ్ చేస్తుందట. హిందూ అమ్మాయి ఏంది ఇట్లా చేస్తోంది అని తల్లిదండ్రులు కనుక్కొని అప్పుడు కేసు పెడితే దీన్ని బయటకు వచ్చింది. ఇదంతా గత 4 ఏళ్లుగా జరుగుతోంది. ఇంతటి దుష్టబుద్ధితో ఉన్న ఈ వ్యక్తులు తమ జీవితాన్ని ఎలా గడుపుతారో నాకైతే అర్థం కావటం లేదు. వీరు మనతో పాటే నివసిస్తున్న రాక్షసులు. కార్పొరేట్ కార్యాలయం కూడా సురక్షితం కాదు. చదువుకున్న వాడైనా నిరాక్షరాస్తుడైనా తేడా ఏమీ లేదు. అందరే ఒకటే. మత పిచ్చి. ఈ మత పిచ్చి కాళ్ళని నిజంగా ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి, లేదా కటకటాల పాలు చేయాలి, కానీ సమాజంలో అస్సలు తిరగనివ్వకూడదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు చాలా 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 అవసరం. మీ సహాయం కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంది. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉంటారండి. మీ మార్కెటింగ్ని పెంచుకోవచ్చు, మాకు ఆర్థికంగా చేయూతనియొచ్చు. సో ప్లీజ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.